మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం. భగవంతుడు ఒక పర్టికులర్ రూపంలో రాకపోయినా ఇంతమంది రూపంలో ఆ ధర్మాన్ని ఆ లోక కళ్యాణాన్ని నడిపిస్తున్నాడు. భగవంతుడు అనేవాడు మానవ రూపేనా, అది ఇప్పుడు రాముడు వచ్చాడు, రాముడు కూడా మనలాగే ఉన్నాడు. ఆయన అమ్మా మనిషి రూపంలోనే వచ్చాడు. ఆయన కృష్ణుడు వచ్చాడు, కృష్ణుడు కూడా ఆయన రూపంలో ఉన్నాడు. కాబట్టి అంతేగాని మానవునికి మించినటువంటి రూపంలో వాళ్ళు రాలేదే. మనం ఎలా ఉన్నామో, ఎలా మాట్లాడుతున్నామో, ఎలా చూస్తున్నామో అలాగే వచ్చాడు ఆయన కూడా. అంటే మానవ రూపంలోనే వస్తాడు. ఇప్పుడు ఈ కృష్ణుడు రాముడు వీళ్ళని తీసుకుంటే గనక వాళ్ళు మానవ రూపంలో వచ్చినప్పటికీ వాళ్ళు భగవంతుడి స్వరూపాలు. అయితే వాళ్ళది శరీరం అంటే రక్త మాంసాలతో కూడిన శరీరం కాదు అని చెప్తుంటారు. జ్ఞాన శరీరం అని చెప్పి అని అంటూ ఉంటారు. అయితే పుట్టుక చావు ఇవన్నీ భగవంతుడికి అవతారాలే ఉంటాయి తప్పితే ఈ పుట్టుక చావు ఇవన్నీ ఉండవు అంటుంటారు. కానీ కృష్ణుడి విషయానికి వస్తే మాత్రం ఆయన చనిపోయాడు, అవతారం చాలించాడు అని చెప్పకుండా దేహాన్ని విడిచిపెట్టాడు అని చెప్పి, మరణించాడు అని చెప్పి మానవులకు వాడిన మాటలే ఆయన విషయంలో వాడుతూ ఉంటారు. ఆయన హృదయం కూడా ఇప్పటికీ ఉంది అని చెప్పి అంటుంటారు. మరి అలా తీసుకుంటే అది భగవంతుడి యొక్క అవతారం ఎలా అని అనుకోవచ్చు అంటారు? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయమ్మా. రాముడి శరీరమైన, కృష్ణుడి శరీరమైన, షిరిడీబాబా శరీరమైన, మీ శరీరమైన, నా శరీరమైన, శరీర ధర్మం శరీరందే. దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ అస్. శరీర ధర్మం శరీరమే. మరి ఎక్కడ డిఫరెన్స్ ఉంది రామునికి, కృష్ణునికి, మనకు ఎక్కడ డిఫరెన్స్ ఉంది అంటే సూక్ష్మ శరీరంలో ఉంది. అది దిస్ ఇస్ ద సీక్రెట్. సో దేర్ ఈస్ అ ట్రెమెండస్ పవర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆస్ట్రల్ బాడీ, నాట్ ఫిజికల్ బాడీ. మరి ఇప్పుడు బాబా కూడా పట్టుకుంటే నడవలేకపోయేవాడు. మీరు రమణ మహర్షిని తీసుకోండి, అసలు బాబా వీడియోస్ మనకు లేవు, కానీ రమణ మహర్షి వీడియోస్ చూస్తే మీకు రకమైన బాధ కలుగుతుంది. ఏంటి ఇతను మనలాగానే నడుస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు, కింద పడుతున్నాడు, దెబ్బలు తగిలించుకుంటున్నాడు అని మనకు ఒక ఫీలింగ్ వస్తుందమ్మా. ఎస్, దేర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద బాడీ. అంటే మానవుడిగా అవతారం తీసుకున్న తర్వాత భగవంతుడికి కూడా ఇవన్నీ తప్పవు అనుకోవచ్చా? తప్పవు. కానీ వాళ్ళలో ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ, ఆస్ట్రల్ బాడీ, అది డిఫరెంట్గా ఉంటుంది. అంటే అక్కడ దెబ్బలు కింద పడినా దెబ్బలు ఆయనకి తెలియదు. ఆయన కింద పడినా ఆయనకు తెలియదు అది, కానీ మనకు తెలుస్తుంది. అయ్యో కింద పడ్డారా మహర్షి అంటాం. అట్లా అన్నమాట. స్వామీజీ, చాలా మంది ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో కూడా ఎవరో పీఠాధిపతిని జల సమాధి చేశారు అని చెప్పి విన్నాము. అంటే అలా మామూలుగా సృష్టి ధర్మం అయితే పూడ్చిపెట్టడము లేదంటే కాల్చివేయటము ఇది, కానీ ఇలా జల సమాధి అని చెప్పి అవతారం చాలించడం, అదృశ్యం అయిపోవడం ఇలాంటివి వింటూ ఉన్నాము. నిజంగా ఇలాంటివి నమ్మొచ్చు అంటారా? అంటే వాళ్ళు నిజంగా ఆ దైవత్వం స్థితికి వెళ్ళి చేస్తున్నారా, లేకపోతే ఏం జరుగుతుంది అనేది అది మనం రీచెక్ చేసుకుంటే కానీ చెప్పలేమమ్మా. ఎందుకంటే జల సమాధి కావలసిన అవసరం కూడా ఏముంది. తాను ఇట్లే నిర్వికల్ప సమాధిలో కూర్చొని బయటికి రావచ్చు, నాకు వద్దుపోయింది ఇది బాడీ అని. ఇప్పుడు షిరిడీ బాబా ఉన్నారు, కరెక్ట్ ముహూర్తం పెట్టుకున్నాడు ఆయన, విజయదశమి రోజున వెళ్ళిపోవాలి అని. అట్లా వెళ్ళిపోవడమే అంతే. అంటే కొంతమంది వాళ్ళ వాళ్ళ సాధనలు ఉంటాయి, మనం అట్లా కూడా కొట్టిపారేయలేము. జల విద్య ఉంది, అగ్ని విద్య ఉంది. కొంతమంది అగ్నిలో కూర్చొని ప్రాణం వదిలిపెట్టేస్తారు. కాబట్టి అట్లా కూడా జరిగి ఉండొచ్చు. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ సూక్ష్మ శరీరము, ఆ రూపము, అదంతా కూడా ఆ స్థితి రావాలి అని అంటే భగవంతుడి ఆరాధన చెయ్యాలా? ఇందాక మీరు చెప్పినట్టుగా మనం కూర్చున్న ప్రదేశంలోనే భగవంతుడి నామస్మరణ చేసుకున్నా కూడా ఆ స్థితికి వెళ్ళొచ్చు అని అన్నారు. అయితే ఇంకా ఎన్ని రకాలుగా మనం ఆ స్థితికి వెళ్ళే అవకాశం ఉంది? ఎక్కువగా ధ్యానం చేయాలి. ధ్యానము, జపం, ఈ రెండు చేసామనుకోండి, పవర్ఫుల్ థింగ్స్ ఇవి. అప్పుడు ఏమవుతుందంటే మీకు మనసులో
ఆ సంకల్పం ఉండాల ముందు ఏమని, ఐ వాంట్ టు కమ్ ఫ్రమ్ మై బాడీ అని, నేను బయటికి వచ్చి చూడాలి అనే కోరిక మీకు ఉందనుకోండి, అప్పుడు ఆ సంకల్ప శక్తి వల్ల మీ జీవాత్మ బయటకు వచ్చేస్తుంది. పర్పస్ ఏంటి, ఎందుకు చేస్తున్నాం అనేది సంకల్పం గట్టిగా ఉండాలి. అప్పుడు ఇంకా మిరాకిల్స్ మీరు చేయొచ్చు. క్షణములో మీరు షిరిడి పోవచ్చు, హిమాలయాస్ పోవచ్చు, దివ్యలోకాలకు పోవచ్చు. అంటే అనుభూతి ఆత్మ సంతృప్తి అనొచ్చా? ఏం లేదమ్మా, ఇప్పుడు నేను అమెరికా చూడాలి అంటే నేను ఎలా చూస్తాను? అయితే వెళ్ళాలి, నేను ఫిజికల్ బాడీతో వెళ్తున్నా. అంతే. అప్పుడు ఫిజికల్ బాడీతో పనే లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతుంది జీవాత్మ, అంతే. అంతా చూస్తుంది, ఓ సూపర్, చాలా బాగుంది అని ఉంటుంది. ఇప్పుడు కళలో చాలా మంది ఇలా ఫీల్ అవుతూ ఉంటారు. అది నిజంగా ఒక కళ కనడం వరకే తీసుకోవచ్చా, లేదంటే ఆ టైంలో నిజంగా మన అంటే ఆత్మ వెళ్ళి చూసొచ్చింది అని ఫీల్ ఎలా అనుభవించవచ్చు అంటారు? దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు మనము స్వప్నంలో ఒక పామును చూసామనుకోండి, పామును చూస్తాము, భయపడుతూ ఉంటాము. నేను ఆ పామును చూస్తున్నాను, ఇదంతా కలే, నిజమేం కాదు అన్నటువంటి జ్ఞానం మనకు ఉంటుందా? కళలో ఉండదు. నేను చెప్పే ఆస్ట్రల్ ట్రావెల్ అట్లా ఉండదు. మీ దేహం నుంచి మీ జీవాత్మ బయటికి రాగానే, ఇప్పుడు నా దేహం అక్కడ ఉంది, నౌ ఐఎమ్ ట్రావెలింగ్ అని చెప్పేసి మీకు ఆ జ్ఞానం ఉంటుంది అక్కడ. ఇప్పుడు మీ జీవాత్మ వెళ్ళి అలాగా హైదరాబాద్లో చూసింది, అలా తిరుగుతున్నప్పుడు మీకు తెలుస్తుంటుంది ఏమని, నేను చార్మినార్ను చూస్తున్నాను, అక్కడ ఎవరేం రారులే, నాకేం డిస్టర్బ్ చెయ్యరు అని కూడా నువ్వు ఆలోచిస్తుంటావు. అది జ్ఞానంతో చేస్తున్నావు. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఊహించుకొని కలలు కంటారు అనమాట. కాబట్టి తెలుసుకోవాలా, అది విత్ నాలెడ్జా వితౌట్ నాలెడ్జ్. జ్ఞానంతో చేస్తున్నాడా అంటే స్పృహతో చేస్తున్నాడా, స్పృహ లేకుండా చేస్తున్నాడా? ఇప్పుడు ఈ కలియుగంలో నామస్మరణ ఒక్కటే చాలు, భగవంతుడికి పెద్దగా హంగులు ఆర్భాటాలు చేసి పూజలు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, నామస్మరణ ఒక్కటే చాలంటారు. కానీ ఈ కలియుగ ప్రభావం వల్ల ఎక్కువ పాపాల బారిన పడిపోతున్నాము, మళ్ళీ ఆ కర్మలు పెంచుకొని మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుందని చెప్పి ఇప్పుడే ఎక్కువగా పూజలు చేస్తున్నారేమో అనిపిస్తుంది. నిజంగా ఈ పూజలు చేయాల్సిన అవసరం ఉందంటారా, లేదు అంటే నామస్మరణే సరిపోతుందంటారా? కర్మ చేయడం కూడా మంచిదేమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనకు శివాభిషేకం ఉంది. ఈ శివాభిషేకములోన అభిషేకం అనే కర్మ ఉంది. నువ్వు ఏ ద్రవ్యంతో చేస్తావు అభిషేకం అనే దానిని బట్టి రిజల్ట్స్ ఉంటాయి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాగా బుద్ధి కుశలత కావాలి, నెయ్యితో అభిషేకం చేయాలి. నెయ్యితో, తేనెతో చేసామనుకోండి మధురమైన కంఠం వస్తుంది వాడి, తేనెతో చేస్తే. గొంతుకు సంబంధించిన వృత్తుల్లో ఉన్న వాళ్ళు తేనాభిషేకం ఎక్కువగా చేయాలి. అట్లా ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ప్రభావం ఉంది. కాబట్టి మనం జపం చేయడం మంచిది, కర్మానుష్ఠానం కూడా మంచిది. ఇప్పుడు పాపాలు ఉన్నాయి, జపం చేసే పని జపం చేస్తుంది, కానీ ఇది కూడా ఇంకా పవర్ఫుల్గా చేస్తుంది. అట్లనమాట. ఓకే. అయితే ఇప్పుడు కర్మ ప్రతిదీ కూడా కర్మ పైనే ఆధారపడి ఉంది. నిత్యం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు, పడుకున్న తర్వాత కూడా కళల్లో కూడా ఎన్నో కర్మలు చేస్తుంటాం, అది మనకు స్పృహ ఉండకపోయినా. అయితే ఇప్పుడు మనం చేసే కర్మ వల్ల స్వర్గానికి నరకానికి, అంటే మనం చేసే కర్మ ఎలా ఉంది, పాపంగా చేస్తున్నామా మంచిగానా చెడుగానా, దాన్ని బట్టి స్వర్గం నరకంకి వెళ్ళేది డిసైడ్ చేయబడుతుంది అంటారు. కొంతమంది చెప్తుంటారు అసలు స్వర్గం నరకం అనేది ఎక్కడో లేదు, భూమిపైన మనం అనుభవించే వాటిల్లోనే ఉంది అంటుంటారు. నిజంగా ఈ స్వర్గం నరకం ఇలాంటి లోకాలు ఉన్నాయా, ఏంటి దాని గురించి? ఉన్నాయి. ఇప్పుడు సుఖము దుఃఖము వీటి యొక్క అనుభవాలు ఈ లోకంలోనూ ఉన్నాయి, పరలోకంలో కూడా ఉన్నాయి. స్వర్గం అనేది ఉంది, నరకం అనేది కూడా ఉంది. రెండు సత్యమే, అబద్ధాలేం కావు. నిత్యం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా స్వామీజీ, మరి అసలు ఈ కర్మలు తగ్గించుకొని ఎలా మనం మోక్షాన్ని పొందుతాము, భగవంతుడిలో ఐక్యం అవుతామంటారు?
ఎలా సాధ్యపడుతుంది అసలు? ఇప్పుడు మనకు ఏం కావాలో ఆ బాటలో మనం నడవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు డబ్బులు కావాలి అని మీరు అనుకున్నారు. సో ఏదో జాబ్ చేయక తప్పదు, ఏదో ఒక జాబ్. అదే నాకు మోక్షం కావాలి, పరమానందం కావాలి మీరు అనుకున్నారనుకోండి, మీ కర్మలు మారిపోతాయి కదా. ఎంతసేపు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు గ్రంథాలు చదవడము, గురువు ప్రబోధాలు వినడము, జపం చేయడము, ధ్యానం చేయడము, దీంట్లో పడతారు. సో కాబట్టి వాట్ యు ఆర్ డూయింగ్ ఆ రిజల్ట్సే మీకు వస్తాయి. అట్లా అనమాట. కానీ మనం అట్లా కాకుండా మనం ఏంటేటో చేస్తుంటాము, అటువంటి కర్మఫలాలే మనకు వస్తాయి. ఇప్పుడు కర్మని బట్టే మన మరుసటి జన్మ ఉంటుందంటారా? అంతే కదా మరి. ఇప్పుడు అందుకే మా బుద్ధుడు ఏమంటాడంటే, చాలా గొప్ప ఫిలాసఫీ చెప్తాడు ఆయన. నీ కర్మయే నీ దేవుడు, నీ యొక్క కర్మయే నీ దేవుడు అన్నాడు ఆయన. ఏమిటి? నువ్వు ఏం చేస్తావో అదే కర్మఫలంగా తయారవుతుంది. కాబట్టి నీ కర్మలు మార్చుకో అన్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి దగ్గర డబ్బు చాలా ఉంది, ఇంకా దీనికి మా బిజినెస్ ఇంకా కష్టపడతాడు, రాత్రి పగలు మేలుకుంటాడు, తరతరాలకు సంపాదించి పెట్టాలి. కాబట్టి అట్లా కాదు. సో నాకేం కావాలి, నా లక్ష్యం ఏమిటి అనేది మనిషికి లేదు. ఎలా ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటారు స్వామీజీ? ఆ లక్ష్యాన్ని ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అంటారు? దానికి సిద్ధగురువుల యొక్క సహచర్యం చేయాలి. సహచర్యం వలన వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు కదా. అంటే ఎప్పుడైతే మీరు మహనీయుల యొక్క సిద్ధగురువుల యొక్క సాంగత్యము, వాళ్ళతో ఇవన్నీ స్నేహ బాంధవ్యాలు ఉంటాయో ఆటోమేటిక్గా మీ ఆలోచనలు మారిపోతాయి. దీనికి ఎంత ఇవన్నీ, నాకేం కావాలి అసలు, ఇదేనా సాధించవలసింది అని ప్రశ్నలో కనుక పడ్డాయా అయిపోయింది, జీవితము మారిపోతుంది. అంటే ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాము, మీరు ఒక మంచి మాట చెప్పారు, ఒక ఆ ప్రశ్న అనేది మనలో తలెత్తితే మారిపోతుంది. నిజంగా నాకు అనిపించింది అనుకోండి, ఇప్పుడు మీరు చెప్పగానే అయ్యో నేను మారిపోవాలి అనుకుంటాను, నాకు నేను క్వశ్చన్ వేసుకుంటాను, తెల్లారింది పడుకొని మళ్ళీ లేచినాము అని అంటే అంత రొటీన్ అయిపోతుంది, అసలు ఇదంతా ఏమి గుర్తుండదు. అంటే ఇది మానవుల యొక్క లక్షణమే అది అనుకోవచ్చా? అసలు అది నా కర్మ ప్రారంధం అని అనుకోవచ్చా? అంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయమ్మా, క్షణిక వైరాగ్యము, ప్రచండ వైరాగ్యం. క్షణిక వైరాగ్యం అంటే ఇప్పుడు ఒక మనిషి చనిపోయాడు, అతన్ని శ్మశానం తీసుకెళ్ళారు, మనం కూడా వెళ్ళాం. ప్రతి ఓడు అంటాడు ఏముందిరా అంత, ఎంతసేపు అంటాడు ఆ మాట, ఏముందిరా అంత అని, అంత మాయరా అంటాడు. అంతే, ఏముందిరా మనిషి జీవితం, ఊరికే బాధపడతాం రా అని ప్రతి ఓడు వేదాంతం చెప్తాడు అక్కడ. అవును, అది ఎంత బయటికి పోనివ్వండి, ఫోన్ వస్తుంది, ఆగు వస్తాను ఇప్పుడు వస్తాను, అయిపోయింది అంతే. అంటే అది తాత్కాలిక శ్మశాన వైరాగ్యం. ఇది ప్రచండ వైరాగ్యం అంటే అయిపోయింది. ఇంకా మొసలి నోట్లో పడ్డవాడు తప్పించుకోలేడో అలా పడలేడు. ఈ ప్రచండ వైరాగ్యం శ్రీరాముని కలిగింది. శ్రీరాముని కలిగింది ఏ సందర్భంలో? చిన్న వయసులోన శ్రీరాముడు కొన్ని తిరుగుతాడు, తీర్థాలు, క్షేత్రాలు, ఇంకా భోజనం చేయుడు, నిద్రపోడు, ఇలాగే పరమ వైరాగ్యంతో ఉంటాడు. అప్పుడు తండ్రికి భయం కలుగుతుంది. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్పినప్పుడు వశిష్ఠ మహర్షి చెబుతాడు, దశరథ, రాముడు ప్రచండ వైరాగ్యానికి గురైనాడు, ఇంకా నువ్వు ఆయనని బంధించొద్దు, కొంతకాలం ఇంకా తిరగని అంటాడు. అప్పుడు మళ్ళీ తిరుగుతాడు రాముడు. అసలుకు దశరథ మహారాజు 14 సంవత్సరాలు నువ్వు అడవులకు పోరా అని అనగానే సంతోషపడింది ఎవరంటే రాముడే. ఎందుకంటే రాముడికి తెలుసు అడవిలో ఋషులు ఉంటారు, మునులు ఉంటారు, ప్రశాంతత ఉంటుంది, విషయ లంపటం ఉండదు, వైరాగ్యం ఉంటుంది,
పవిత్రత ఉంటుంది, సాధన చేసుకోవచ్చు అనే విషయాలు రాముడు తెలుసు. అందుకే రాముడు ఏమన్నాడు, ఎస్ డాడీ అన్నాడు. ఇంకా నో అని చెప్పలే. అదే ఒక క్షణం కూడా ఆలోచించి. అది ప్రచండ వైరాగ్యం. ఇది రాముడికే కాదమ్మా, ప్రతి మనిషికి వస్తుంది ఇది. నువ్వు నా జీవితమే తీసుకోండి. నేను బీటెక్లో ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఈ ఇంటర్ ఈ చదువులు అసలు నేను దేనికోసం పుట్టానురా అనేవాడిని. నా ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఎవడరా బాబు వీడు విచిత్రంగా మాట్లాడుతున్నాడు అనేవాళ్ళు. అలా పోతూ ఉండేవాళ్ళం. ఏవో కొండలు కనిపించేవి. నేను అడిగేవాడిని, అరే ఆ కొండ, అంత పెద్ద కొండ అక్కడికి ఎలా వచ్చిందిరా అనేవాడిని. ఇది కనుక మెంటల్ అనుకునేవాడిని. ఏమ్మా సరే ఏదో కష్టపడి నా తిప్పలు పడి బీటెక్ పాస్ అయినా. ఇంకా ఉద్యోగం చేయాలి. నేను ఉద్యోగంలో జాయిన్ అయినా. ఆ ఉద్యోగంలో జాయిన్ అయిన 10 రోజులకే ఆ దారిలో పోతూ ఉంటాను నేను ఫ్యాక్టరీకి. ఒక ఆయన చనిపోయాడు. బోరని ఏడుస్తున్నారు. వెంటనే అంతరాత్మ ప్రబోధం, ఏంటి చూస్తున్నావు, నీ గది కూడా అంతే. ఈ ఫ్యాక్టరీ జీవితం నీకు అవసరమా, వాడు ఇచ్చే నీకు 10,000 అవసరమా, వెళ్ళిపో అని ప్రబోధం జరిగేది నాకు. ఇంకా నేను ఇంకా జాబ్ చేసేవాడిని కాదు, వెళ్ళిపోయేవాడిని. ఇంక ఎంతసేపు పుస్తకాలు చదువుకోవడం ఇట్లా చేసేవాడిని. మరి దాన్నే వైరాగ్యం అంటారు. అంటే మనకు అది ఏ సందర్భంలో కలిగింది వైరాగ్యము, ఎలా తీసుకుంటున్నాం అనేది ఆ సిచ్యువేషన్ ని బట్టి ఆ మార్పు, ఆ జీవనం అనేది కొనసాగుతుందని చెప్పొచ్చు దీన్ని బట్టి. స్వామిజీ, శ్రీరాముడి టాపిక్ వచ్చింది కదా, ఎలాగో మనకు శ్రీరామనవమి రాబోతోంది. శ్రీరామనవమి అనగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భం గుర్తొస్తుంది. ముఖ్యంగా 3 విషయాల్ని మనం ఆ రోజు ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటాం. అది రాముడి జన్మదినోత్సవంగా జరుపుకుంటూ ఉంటారు, ఆయన కళ్యాణం చేస్తూ ఉంటారు, సేమ్ టైం పట్టాభిషేకం అని చెప్పి. అసలు వాస్తవానికి ఆ నవమి తిథి యొక్క ప్రత్యేకత ఏంటి, ఆ రోజు మనం ఆచరించాల్సిన విధానాలు ఏంటి? వాస్తవంగా ఈ నవమి తిథి అనేది అమ్మవారి యొక్క తిథి. నవమి చాలా పవర్ఫుల్ తిథి అది. ఇంకా సంఖ్యాశాస్త్రం ప్రకారం నెంబర్ 9, 1 to 9 తీసుకుంటే మీరు సింగిల్ డిజిట్లో 9 అనేది నెంబర్, హైయెస్ట్ నెంబర్ అది. అంటే ఆ రోజుకి ఈ నవమి తిథికి రామునికి సంబంధాలు ఉన్నాయి. అందువలన ఇంకా దానికి ఎక్కువగా వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకవేళ సంబంధం లేకపోయినా కూడా ఏం చేస్తారంటే, శ్రీరాముడు పుట్టింది నవమి రోజున కదా, కాబట్టి ఈ రోజునే మనం పట్టాభిషేకం చేద్దాం అనే ఆలోచనలు కూడా వస్తాయి. అంతేగాని ఎట్లా చేసినా ఒకటే అమ్మా. అంటే ఇంకొకటి, అరణ్యవాసం తర్వాత ఆ రోజు ఆయన మొదటిసారిగా వచ్చింది కూడా అదే అని చెప్పి, ఇదంతా వాస్తవం అంటారా? అంటే ఎవరికి తోచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు మీకు చెప్తున్నా కదా నేను, మీకు రామాయణం మీద చాలా మంది వ్యాఖ్యానాలు రాశారు. ఇంకా విచిత్రంగా రాశారు. అందువల్ల మనము ఏది సత్యమో ఏది అసత్యమో రకరకాలుగా మీరు చూస్తుంటారు యూట్యూబ్లోనే. ఇంకా అవన్నీ వింటుంటే మనకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. దేనికైనా ఒక ప్రామాణిక గ్రంథం ఉంటుందమ్మా. మీకు వాల్మీకి రామాయణమే ప్రామాణికం. కానీ ఇంకేం చేశారు, చాలామంది రకరకాలుగా ప్రక్షిప్తాలు చేసుకుంటూ పోయినారు. దానివల్ల ఏమవుతుందంటే శుద్ధమైన నీరు కూడా అశుద్ధంగా తయారవుతుంది. అట్లా కల్తీ. వాళ్ళు ఎంతో కష్టపడి రాస్తే వీళ్ళంతా కలుషితం చేయడం. అంటే ఎవరికి తోచింది వాళ్ళు రాయటం అంటారా? దాన్ని ఆధారంగా తీసుకొని రాస్తున్నాం అంటారు కదా. ఇప్పుడు అంటారు, ఇప్పుడు దాంట్లో ఆ రామాయణాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. మీకు నార్త్ ఇండియా రామాయణం వేరు, సౌత్ ఇండియా రామాయణం వేరు, మళ్ళీ కాశ్మీర్ రామాయణం అది వేరు. ఇవన్నీ చదివానమ్మా నేను. ఇంకా చదివి ఊరుకు కామ్ కూర్చున్నా, ఎందుకు వచ్చిందని. ఎందుకనండి అలా? ఎందుకంటే రకరకాలుగా ఉంటాయి అట్లా అనమాట. అంటే ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడతారు. మనం ఏం మాట్లాడినా అది కాంట్రవర్సీ కదా మరి. అంతే.
కానీ కాంట్రవర్సీ అవుతుందో లేదో పక్కన పెడితే మీరు చదివిందే మీరు మాట్లాడుతున్నారు కదా, అవును. మరి ఎందుకు అంటే సైలెంట్ గా ఉండడం? అంటే ఇప్పుడు మనం చదివిన గ్రంథాలు, ఆ గ్రంథాలలోని సత్యాలు మనిషికి జీర్ణం చేసుకునే శక్తి లేదమ్మా, శక్తి లేదు. శక్తి లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లేనిపోని ఆరోపణలు చేస్తారు. అదనమాట. ఇప్పుడు రాముడు అవతార పురుషుడు, రామాయణం ఉత్తమ కావ్యం, అంత మంచిదే. అంతవరకు మనం ఉంటే చాలు కదా. మనం అది ఇది అని అన్నాం అనుకోండి, లేనిపోనివన్నీ చెప్తారు. ఇప్పుడు రాముడు సీతని ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా అని అంటుంటారు. అంటే మళ్ళీ దాన్ని విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు. మంచిని మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని చెడుగా తీసుకునే వాళ్ళు ఉంటారు. అది వాస్తవం అయినప్పటికీ అంటే ఇప్పుడు ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలని దాంట్లో మూర్ఖంగా వాదించే వాళ్ళు మాట్లాడే విషయం ఏంటంటే, ఎందుకని అంటే అరణ్యవాసం అని చెప్పి అన్ని సంవత్సరాలు అలా తీసుకెళ్ళి తర్వాత వాళ్ళిద్దరి అంటే ఎడబాటు ఇవన్నీ కూడా ఆదర్శంగా తీసుకోవడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి, ఇది ఒక్కటే చూస్తున్నారు తప్ప అంటే వాళ్ళు విడిగా ఉన్నా ఎలా ఉన్నా అరణ్యవాసం చేసిన వాళ్ళ యొక్క మధ్య ఆ అనుబంధం అనేది ఎలా ఉందో ఇది మర్చిపోతున్నారనే చెప్పాలి. మీరేం చెప్తారు దాని గురించి? ఇప్పుడు దేవతలైనా మానవులైనా ఎవరైనామా సంబంధ బాంధవ్యాలన్నీ కూడా మనసు మీద ఆధారపడి ఉంటాయి. ఆ మనసును దాటితేనే ఎవరికైనా ఆనందం పరమానందం, అట్లనమాట. సో కాబట్టి ఇప్పుడు సీతారాములు ప్రారంధానుసారం వాళ్ళు పాపం కష్టాలు పడ్డారు, మన కర్మానుసారం మనం కష్టపడుతున్నాం. మధ్యలో ఈ కంపారిజన్ చేసుకోవడం వలన ఏమవుతుందంటే లేని గోల తప్ప. ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఫస్ట్ యోగ సాధకులు, ధ్యాన సాధకులు కావాలి. ఇద్దరు ధ్యానం చేసే వాళ్ళు ఉంటే చాలమ్మా, ఇంకా శాస్త్రాలు ధర్మాలు ఇవన్నీ అవసరం లేదు. పొద్దున్న లేస్తూనే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మంచిగా ధ్యానం చేశారనుకోండి, అది చాలు. కానీ ఇప్పుడు ధ్యానం ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నీతులు నీతులు నీతులు, కథలు కథలు. నువ్వు వింటూనే ఉంటావా, ఇంకా ఆచరించావా? ఇప్పుడు కాశీ గురించి వింటూనే ఉంటాడు, వెళ్ళి కాశీ పోయి చూసి రారా నాయన, చూసేస్తే ఒక పని అయిపోతుంది కదా. వాడు చూడాడు, వింటాడు కాశీ గురించి. ఇట్లనమాట, వినడం కాదు, యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్. ఇప్పుడు రాముడు కూడమ్మా ఆయన శిష్యరికం చేశారు వశిష్ఠ మహర్షికి. ఎందరో మహర్షుల దగ్గర ఆయన కూర్చొని ధ్యానం చేశారు రాముడు. ఇవన్నీ మర్చిపోతున్నారు. ఏం చేస్తున్నారంటే రాముడు మాంసం తిన్నాడా? మాంసం తినలేదా? మాంసం తింటే ఏంటి, తినకపోతే నీకేంటయ్యా, నువ్వు తింటున్నావా లేదా? చూసారా? అంటే ఇటువంటి పనికి మాలిన విషయాలన్నీ మాట్లాడము, వీడియోలో పెట్టడము, ఇవన్నీ అసలు అవసరం లేని విషయాలు. ఏం రాముడికి ఇష్టం ఉంటే తింటాడు. కానీ అంటే కొన్ని ధర్మాలు ఉంటాయి కదా స్వామీజీ, అంటే ఇష్ట ప్రకారంగా తినటం అది పక్కన పెడితే క్షత్రియ ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా, మరి దాన్ని తినొచ్చు. అసలు రాజులు పప్పన్నం ఏం తింటారమ్మా, మనం తింటాం పప్పన్నం. మరి రాజులంతా వాళ్ళంతా మాంసాహారులే. కానీ ఆయన భగవంతుడి యొక్క స్వరూపం కదా, మానవ రూపంలో వచ్చిన భగవంతుడు కదా, మళ్ళీ ఆ ధర్మాన్ని కూడా ధిక్కరించకూడదు అంటారు కదా. అంటే పాపము రాముడుగా జీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన జీవించాడు, ఎలా జీవించాలో మనకి ఇష్టం లేదని అలా జీవించడం. అది ఇప్పుడు నాన్ వెజిటేరియన్ తినేవాడు, ఎవడరా నీకు చెప్పింది, రాముడు మా పార్టీ, ఆయన బాగా తిన్నాడు అంటారు. వెజిటేరియన్స్ ఉన్నారనుకోండి, చీ 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 ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటారు. వాస్తవం. అసలుకి ఇవన్నీ వాదోపాదాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మన భావాల నుండే వస్తుంది. మరి వాస్తవానికి ధర్మ ప్రకారంగా మాంసాహారం తినొచ్చు అంటారా? అంటే ఒక జీవిని బలి ఇవ్వకూడదు, అధర్మం అంటారు కదా, మరి ఒక జీవిని బలిస్తున్నట్టే మాంసాహారం తినడం అంటే అది విరుద్ధం అంటారా ధర్మానికి?